కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతో రేవంత్ రెడ్డి గారికి ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్, లగచర్ల అంతే. అది ఎంత ఏకపక్ష నిర్ణయమో ఇది అంతే. ముందస్తు పాలనా అనుమతి, కేబినెట్ తీర్మానం లేకుండానే ఫ్యూచర్ సిటీ ప్రక్రియలు ప్రారంభించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టారు. ప్రభుత్వం కోర్టులో ఫార్మాసిటీ అంటారు, బయట ఫ్యూచర్ సిటీ అంటారు. నిజాన్ని నిర్భయంగా చెప్పలేని దౌర్భాగ్యం. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల భూసేకరణకు గత ప్రభుత్వం ఎటువంటి అరాచక బలవంతపు ప్రక్రియలు పాటించిందో ఇప్పటి ప్రభుత్వం కూడా లగచర్ల, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ తదితర ప్రాజెక్టులకు అదే పంతా అనుసరిస్తుంది. అప్పుడు వ్యతిరేకించిన టీఆర్ఎస్ ప్రభుత్వ భూసేకరణ చట్ట సవరణను ఇప్పుడు యథాతథంగా ఉపయోగించి వేల ఎకరాల భూసేకరణ చేపట్టింది. అప్పుడు భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి పునరావాసం కల్పించాలని పోరాటం చేసి ఇప్పుడు మాత్రం ఇళ్లు కోల్పోతూనే పునరావాసం అంటూ పాత ప్రభుత్వ పాటనే పాడుతుంది. ఇంకా ముందుకు వెళ్లి గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ అంతా సక్రమమే అని గౌరవ ఉన్నత న్యాయస్థానంలో ఏకసభ్య ధర్మాసనం తీర్పుపై అప్పీలు కూడా దాఖలు చేసి గత ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది.